జై శ్రీరామ్ అండి. ఒక ఆవిడ తన బంగారం చుట్టాల దగ్గర వాళ్ళ బంధువుల ఫంక్షన్కి వెళ్తే అక్కడ బంగారం పోయిందని చెప్పి వచ్చిన తర్వాత మనస్తాపం చెంది తన 2 ఏళ్ల కొడుకుతో సహా ఆత్మహత్య చేసుకుంది బిల్డింగ్ మించి దూకి. ఆవిడ స్పాట్లోనే చనిపోయింది. బాబు కండిషన్ సీరియస్ అన్నారు. అంతవరకు జరిగింది. అర్థం కాని విషయం ఏంటంటే బంగారం పోయిందనో, డబ్బు పోయిందనో, ఆస్తి పోయిందనో, పరువు పోయిందని ఎన్నో రకాలుగా మహిళలు ఈ మధ్యకాలంలో లేకపోతే భర్త ఇబ్బంది పెడుతున్నాడని, లేదు అంటే బంధువులు ఇబ్బంది పెడుతున్నారు, అత్తగారు సాధిస్తుంది, మామగారు సాధిస్తుంది అని చెప్పి ఎన్ని రకాలుగా చూసినా పిల్లల్ని చంపేయటం నేర్చుకున్నారండి. ఆవిడైనా ఆ బంగారం ఎంతలోకి సంపాదించుకుంటుంది? మీకు నేను చాలా వీడియోలో చెప్పాను. మా ఇంట్లో, మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో కూడా 2 గంటల్లో ఇల్లు దోచేశారు, 80 సవర్ల బంగారం పోయింది అని. పసిపిల్లాడు 5 ఏళ్ల వాడి గొలుసులు, ఉంగరాలు, గాజులు, బ్రాస్లెట్లు కూడా తీసుకెళ్ళిపోయారు. ఎంత పెయిన్ ఉంటుంది చెప్పండి మాకు కూడా. ఈ రోజుకి నేను అవగాహన కల్పించాలని వీడియోలు చేస్తూ ఆ బంగారాల గురించి చెప్తూ ఉంటాను. అంటే 80 సవర్ల బంగారం అంటే ఈ రోజుల్లో రేట్ ఎక్కువ ఉందని బట్టి చూడండి ఎంత ఉంటుందో. అలాగే మనుషులు ఇవాళ పోతే రేపు సంపాదించుకోవచ్చు, లేకపోతే ఒక పసుపు తాడు వేసుకుని ఉంటాం, దానివల్ల మనకు వచ్చే నష్టం ఏముంది చెప్పండి. ఈ అమ్మాయిలాగా ఎవరొకళ్ళు మనస్తాపం చెందటం, లేకపోతే బాధపడటం. బంగారం ముఖ్యమా, మనం ముఖ్యమా అండి మనిషికి? నీ కొడుకు బాధ బంగారం ముందు. వాడు పైనుంచి పడి వాడి తలకాయ పగిలి, కాళ్ళు పగిలి, చేతులు విరిగి, ఇవన్నీ వాడు ఎంత పెయిన్కి గురి ఉంటాడు బాబు. ఆలోచించండి. మీరు చేసే చిన్న చిన్న తప్పిదాలు ఎంత బాధాకరంగా ఉంటున్నాయో ప్లీజ్ అర్థం చేసుకోండి. పిల్లల పెయిన్ అర్థం చేసుకోండి. వాడికి అందరిలాగా ఆడుకోవాలని, చూడాలని, ప్రపంచాన్ని ఉద్యోగం చేయాలని, వాడు ఏ ప్రధానో, గవర్నరు, రాష్ట్రపతి ఏదో అయ్యేవాడేమో. అలాంటి పిల్లలందరినీ మీరు చంపేస్తున్నారేమో. ఆలోచించండి. అలా అనుకుని బతకండి ప్లీజ్.